మేయర్ పీఠంపై 3 పార్టీలు కన్నేశాయి. మెజారిటీ వర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. నికార్సైన కార్యకర్తలకే టికెట్లను కాంగ్రెస్ ప్రకటించిన వలస నేతలకు అవకాశాలపై సీనియర్లు నారాజవుతున్నారు. కారణం మళ్లీ దౌడు తీయించాలని గులాబీ పార్టీ స్టీరింగ్ పట్టింది. పట్టణ ప్రాంత ఎన్నికలు కావడంతో బీజేపీ తడాఖా చూపించాలనుకుంటోంది. కుమ్ములాటల నుంచి కాంగ్రెస్ బయటపడుతుందే? టికెట్ రాని నేతలు వెన్నుపోటు పొడిచే అవకాశాలున్నాయా? మంచిర్యాల కార్పొరేషన్ లో ఎవరి బలం ఎంత? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పోరు అగ్గి రాజేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానం ఉంది. అయితే వీటిలో అత్యధిక స్థానాలను గెలవడానికి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల కార్పొరేషన్పై జెండా ఎగరేయాలని 3 పార్టీలు ఉబలాట పడుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరేబెల్లి రఘునాథ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లున్నాయి. సగానికి పైగా సీట్లు గెలిచే పార్టీని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిర్యాల మేయర్ స్థానానికి త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మేయర్ పీఠంపై గంపెడాసులు పెట్టుకున్నారు. తన సెగ్మెంట్ కేంద్రమే కావడంతో అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన ఒక్కో వార్డు నుంచి 3 అభ్యర్థులను ఎంపిక చేసి సర్వేలు జరిపించి టిక్కెట్లు కేటాయిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ కి చెందిన కొందరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మొదటి నుంచి జెండా మూసిన వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని గతంలో చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గెలుపు గుర్రాలనే పరిగణలోకి తీసుకోవడంతో అవకాశాలు దక్కని కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నో అవమానాలను భరించిన సీనియర్ నేతలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అవకాశాలు దక్కడం లేదనే నైరాస్యంలో ఉన్నారు. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గా పోటీ చేసే అవకాశాలుండగా మరికొందరు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేలా ఉన్నారు. టికెట్లు ఖరారైపోవడంతో కొందరు పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్, బీజేపీలో చేరారు. మరికొందరు మద్దతిస్తామని చెబుతున్న పార్టీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కొన్ని అసంతృప్తులు, అలకలు ఉన్నా ఎవరైతే ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయో వారికే టికెట్లు ఇచ్చామంటోంది కాంగ్రెస్ నాయకత్వం. పాత, కొత్త, సీనియర్, జూనియర్ అనే తేడాలు లేకుండానే టిక్కెట్లను ఖరారు చేస్తున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కామెంట్ చేశారు. అంటే ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ని దక్కించుకోవడానికి హస్తం పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు 100 కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేశారు. కార్పొరేషన్ పరిధిలో మహాప్రస్థానంతో పాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, రాళ్లవాగు బ్యాక్ వాటర్తో కాలనీలను కాపాడేందుకు శాశ్వత పరిష్కారంగా కరకట్ట నిర్మాణం చేపడుతున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుండటంతో మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల కార్పొరేషన్పై బీఆర్ఎస్ పార్టీ కూడా గురి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంచిర్యాల మున్సిపాలిటీని 2 సార్లు కారు పార్టీనే కైవసం చేసుకుంది. దీంతో కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లో కూడా పాగా వేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన తనయుడు విజిత్ రావు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇచ్చి బరిలోకి దింపారు. 2.5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ని కమలం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతలతో పాటు గెలుపు గుర్రాలని అభ్యర్థులుగా దించింది. పట్టణ ప్రాంతం కావడం, యువతతో పాటు చదువుకున్న వ్యక్తులు ఓట్లు ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో రఘునాథ్కు కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ ఓట్లు రావడంతో తమ అభ్యర్థులు గెలుస్తారనే ధీమాతో ఉన్నారు బీజేపీ నేతలు.
ఇక కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ మున్సిపాలిటీలో సింగరేణి కార్మికులు ఉండడంతో వారి ఓట్లు ఎవరికి పడతాయనేది ఆసక్తిగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేస్తాయని చెప్పినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు అధికార పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి 3 పార్టీలు బలంగా ఉండడంతో మంచిర్యాల కార్పొరేషన్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. మరి ఓటర్లు ఎవరి పక్షాన నిలబడతారో, ఏ జెండాకు జై కొడతారో తేలాల్సి ఉంది.